అవును, చాలా ఉత్సాహంగా ఉందండి. జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా పిఠాపురం నుంచి పోటీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఇప్పటి వరకు మనం రాజకీయాలు అనేది చాలామందికి చాలా వరకు తెలియదు. ఆ రాజకీయాల్లో దోచుకోవడం ఒకటే అనేది ఇప్పుడు దాకా జరుగుతుంది. ఆయన ఉన్నది కూడా, ఆయనకున్న ఆస్తిని కానీ ఆయనకి ఉన్న ధనాన్ని కూడా ప్రజల కోసం కష్టపడే దాన్ని మొత్తం ప్రజల కోసం ఇచ్చే వ్యక్తి మన మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈసారి కంపల్సరీ దోచుకునే వాళ్ళకి కాకుండా చేయి చాచి అడిగిన వాళ్ళకే కాదు, అడిగిన వాళ్ళకి కూడా ఇచ్చే వ్యక్తికి మేము ఓటేద్దామని చూస్తున్నాం. ఆయనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీలో ఎంతమంది అయితే నిలబడుతున్నారో అంతమందిని కూడా మేము గెలిపించుకొని తీరుతాం. ఆయనకి కూడా మేము ఒక్క ఓటు కూడా పోకుండా ఈ నియోజకవర్గం నుంచి మేము చెప్తున్నాం. మొత్తం ఓట్లన్నీ ఆయనకే పడతాయండి, ఒక్క ఓటు కూడా మిస్ అవ్వదు. ఇప్పుడు ఎలక్షన్లు అవుతాయి, ఓట్లు వేస్తాము, వేసిన తర్వాత చెప్పమనండి ఆ విషయం. ఇప్పటి వరకు చెప్తున్నాను కదా, జనాల్లో అసలు అవగాహన అనేది చాలా మందికి లేదు. రాజకీయ పరంగా అవగాహన లేదు. మనకి ఏదన్నా 500 ఇచ్చారా, మనకేమైనా మందు పోసారా, మనకేమైనా బిర్యానీ ఇచ్చారా, లేదంటే తిప్పుకొని ఒక 1000 ఇచ్చారా అనే ఆలోచన తప్ప పేదల్లో కానీ తిరిగే వాళ్ళలో కానీ మనకేమొస్తుందన్న ఆలోచన ఇప్పటి వరకు లేదు. జనసేన పెట్టిన తర్వాత ఆయన చేసే మంచి కార్యక్రమాలు, ఆయన ప్రజలకు ఇవ్వడం కానీ పెట్టడం కానీ సమస్యలు తెలుసుకోవడం కానీ ప్రజల్లోకి తేడం కానీ జరిగింది. ఈ 11 సంవత్సరాలు బట్టి ఆయన చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వేయరు. సరే అండి, చూద్దాం. 175 కాదు 200 అన్న వచ్చేస్తాయి వాళ్ళకి, కానీ అది కాదు కదా పద్ధతి. ఇప్పుడు ప్రజలు అనుకున్నది 175. 175లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోటీ చేసినా కూడా ఒక్క సీటు కూడా వేరే పార్టీకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు జనాల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుని ఎలక్షన్ తర్వాత మనం చూద్దాం. పక్కా చెప్తాను, పక్కా 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటాం. వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్న ఎవరో మిథున్ రెడ్డి వీళ్ళందరూ వస్తానన్నారు, అక్కడ అడుగు పెట్టరారు అసలు ఇక్కడ రావడానికి. వాళ్ళు చూద్దాం ఎవరు వస్తారు, లేకపోతే 1,00,000 మెజారిటీతో ఇప్పుడైతే మేము నెగ్గించుకుంటాం. ఇప్పుడున్న సరే పక్కా పవన్ కళ్యాణ్ ఒక మోడల్ నియోజకవర్గం చేస్తామని చెప్పారు. అతను సాయి శక్తులు ఏమున్నాయి అన్నీ ఉపయోగించి ఒక మోడల్ నియోజకవర్గంగా పిఠాపురం చేస్తానని చెప్పారు. దానికి మేము ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. పిఠాపురం వాళ్ళందరూ డిపాజిట్లా ఒకసారి చూస్తే అర్థమవుతుంది ఏంటో. సర్వేలు మొన్న ఒక సర్వే వచ్చింది, దాని జస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత రోజు సర్వే 60% జనసేనకి. ఈ రోజు చూస్తే 95% జనసేన పిఠాపురం నియోజకవర్గంలో. అసలు ఎవ్వరు ఏం చేయలేరు పవన్ కళ్యాణ్ పిఠాపురం. ఎక్కడ ఈ రోడ్లు చూసారు ఎలా ఉన్నాయో, అది రోడ్లే లేవు వైసీపీ. అసలు దేనికి అసలు వైసీపీ ఎలా అడుగుతున్నాం ఏంటంటే, ఒక సీఎం స్థాయి వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు దేనికి ఇంకా మనకి ఇలాంటి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు 80 నుంచి 1,00,000 దాటచ్చు కూడా తీసుకొస్తారండి. మరి పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు జైలుకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఓటు వేయాలి, గీత గారు ఓట్లు వేసేసి గెలిపించేస్తాం. మళ్ళీ ఇచ్చేసేసి గుత్తాలపల్లికి మరి వాళ్ళకి 7 కాలం వాళ్ళగా పెప్పేస్తాం. గీత గారు ఓట్లు వేసేసి పవన్ కళ్యాణ్ దొంగలు దొక్కేస్తాం. మరి కొండలు తవ్వేసాడు, అవినీతులు చేసాడు, సిమెంట్ బ్యాటరీలు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి గీత గారు ఓట్లు వేసేస్తాం. పవన్ కళ్యాణ్ ఓట్లు వేయడం మానేస్తాం. కులాలు లెక్కలేదండి. ఊరు వాడపల్లి ఆగిపోయింది. ఇక్కడ కులంతో పని లేదు. కులానికి మతానికి అతీతంగా ఉండి పవన్ కళ్యాణ్ వెనకాల కులానికి మతానికి అతీతంగా ఊరు వాడపల్లి ఆగిపోయింది. అది వారు వన్ సైడే. వంగా గీత గారికి ఒకప్పుడు చేసాం 2009లో చేసాం పెద్దరాజులో. ఇప్పుడు వంగా గీత గారు డిపాజిట్లు కూడా రావు. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎంత పుణ్యం చేసుకుంటున్నాం. 175 సీట్లలో ఎంతో మంది పెట్టమని కోరుకున్నారు, కానీ పిఠాపురం నుంచి వచ్చినందుకు ఆ మెజార్టీ ఇచ్చి గెలిపించాం. ఆ పుణ్యం చేసుకుంటాం మేము. లక్ష వస్తుంది. 80,000 దాటి లక్ష అండి. లక్షకు తగ్గదండి. అది ఏం అభివృద్ధి లేదండి. ఏం లేదండి. ఇలా ఇచ్చి ఈ చేతితో తీసుకుంటున్నాడండి. అది వీళ్ళ వల్ల ఏం పని అవ్వదండి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రేమతో మాకు పోటీ చేస్తున్నారు. ఆయన మేము అందంగా గెలిపించుకుంటాం. 1,00,000 మెజార్టీ అండి. 1,00,000 మెజార్టీ. ఇందులో తిరిగిలేదు. కులాలు మతాలు లేవండి. అన్ని కులాలు కూడా కలిపి, అన్ని కులాలతో కలిపి అందరూ పవన్ కళ్యాణ్ గారు రావాలా, మాకు మంచి చేయాలా, బాగుపడుతుందండి. మోడీ లెవెల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు పిఠాపురం. మోడీ గారికి ఎక్కడ ఉందో తెలియదు కాదండి. పిఠాపురం మరో గుజరాత్ కాబోతుంది. గుజరాత్ లో ఎటువంటి డెవలప్మెంట్ జరిగిందో పిఠాపురంలో కూడా అదే డెవలప్మెంట్ జరగబోతుంది. పిఠాపురం స్టేట్ లెవెల్లో కాదు, ఇండియా లెవెల్లో గుజరాత్లో జరిగిన డెవలప్మెంట్ పిఠాపురంలో చేసి చూపిస్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి. చూడండి, జనాలందరూ అదే నమ్మకంతో ఉన్నారు.
డెఫినెట్గా పిఠాపురం అసలు చరిత్రలో నిలిచిపోతుందండి. జై ఎనభై ఏళ్ళ నుంచి లక్ష దాకా వస్తుంది. అసలు వైసీపీ వాళ్ళకి డిపాజిట్లు రాకేదండి. అలాగేదండి, వైసీపీ వాళ్ళకి డిపాజిట్లు రాకేదండి. నలిగిరిని దింపుతున్నారు. నలిగిరి చుట్టుపక్కలనే దాడిచెట్టు రాజా, వంగ గీత గారు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నితిన్ రెడ్డి గారు, ముదరగాడ పద్మనాభం గారు, అడ్డమైన వాళ్ళు ఇక్కడికి ఎందుకండి? వాళ్ళ మెజార్టీతో గెలితేనే వాళ్ళకి డౌట్ వచ్చి కదా ఇక్కడికి వస్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో మిథున్ రెడ్డి గారు పిఠాపురం ఉందని తెలుసా? అసలు ఇన్ని రోజుల్లో ఏ రోజు పిఠాపురం అంటే తెలియని వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారని ఈరోజు పిఠాపురం వచ్చేసి ఇలాంటి పిచ్చి పిచ్చి రాజకీయం చేద్దాం అనుకుంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి ఎవ్వరు లేడు. అందరూ పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో ఉన్నారు. డబ్బులు ఎంత పంచినా పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ, పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ. మా తమ్ముడు 3 లక్షల జీతం నుంచి వచ్చాడు. ఇవాళకి నెలల నుంచి ఇక్కడ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి మామూలు మెజారిటీ ఉండదు. ఇలాంటి పిచ్చి రాజకీయ నాయకులు వచ్చి ఎవ్వరు ఏం పీకలేరు. పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో వెళ్ళబోతున్నారు అసెంబ్లీకి. పిఠాపురం చరిత్రలో నిలిచిపోతుంది. చరిత్రలో పిఠాపురం నిలిచిపోతుంది. పిఠాపుర నియోజకవర్గం కంచుకోటగా మారబోతుంది జనసేనకి. లక్ష ఓట్ల మెజారిటీ పక్కా. జై జనసేన. పక్కాగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. 80,000 నుంచి లక్ష దాకా మెజార్టీ రావచ్చండి. ఒక ఏనుగు నడుస్తుంటే కుక్కలు ఎన్నో మురుగుతూ ఉంటాయండి. అవన్నీ మాకు లెక్కలేదు. పవన్ కళ్యాణ్ గ్యారంటీగా గెలుస్తారు. ఆయన గెలిపించుకునే బాధ్యత కూడా మాదండి. మాకు చాలా సంతోషం. దత్తపుత్రుడు అని ఎలాకాలం దెబ్బిన వాళ్ళు అందరూ కూడా ఈ రోజున సిగ్గుతో తలదించుకుంటారండి ఎలక్షన్లో ఆయన గెలిచిన తర్వాత. ఆయన కుల ఫీలింగ్ లేదు ఆయనకి. అందరితో కలిసి ఉంటారు, అందరితో కలిసి ప్రయాణం చేద్దామన్న వ్యక్తి ఆయన. ఎవరికైనా సరే రైతులందరికీ అంత పంచిపెట్టారు మన డబ్బులు, ఆయన సొంత డబ్బులు. ఏ రాజకీయవేత్త కూడా ఎవరిదే సొంత డబ్బులు ఖర్చు పెట్టింది లేదండి. ఈయన సొంతంగా సినిమాలు తీసుకుని కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టాడు. అలా ఎవరు ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఈయన ఇస్తారు. వంగవీటి రంగా గారి తర్వాత నెక్స్ట్ వంగవీటి రంగా గారు, పవన్ కళ్యాణ్ గారు అని నేను అంటానండి. వైసీపీని గెలవకన్నా చేస్తాను అని నేను అంటాను. అయిపోతుంది కదండి. అవి మాటల వరకే, అవి అవ్వండి. అవి ఏమైనా ఉంటే చూడమనండి. గెలకన్నా బోల్డ్ రైతులకి వీళ్ళకి అందరికీ బోల్డ్ చేసుకొస్తున్నారండి. ఎవరిని కలిస్తే వాళ్ళకి ఏదో ఒకటి చేసుకొస్తున్నారు సాయం అడిగిన వాళ్ళు. ఇప్పుడు గెలిస్తే ఎంత చేసుకొస్తారండి? పిఠాపురం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గెలిచేసేది కదండి. ఓన్లీ మెజారిటీ గురించి వెయిటింగు. గీత గారికి అంత సీన్ ఎక్కడ ఉంది చెప్పండి. గీత గారికి ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు. గీత గారికి ఒకప్పుడు ఉండేది. గీత గారికి ఏమని ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఆ రోడ్లేంచి ఈ రోడ్లేంచి జనాల్లో కనపడేది ఆవిడ. ఎంపీ కింద నెగ్గాక ఎవరు కనిపించింది? పిఠాపురం ఎప్పుడు కనిపించింది? ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు పిఠాపురం ఉప్పటి బస్ స్టాండ్ అని ఉంది, అక్కడికి వచ్చి కార్ వేసుకుని నుంచుండేది ఆవిడ. ఎంపీ కింద ఒకసారి కూడా రాలేదు కదా మరి ఆవిడ వచ్చిందంటే ఏమన్నా మాట్లాడినాకు ఉంటుంది. ఆవిడ రాంది ఏం చెప్తాం? ఆవిడ గెలుస్తుంది ఇవిడ గెలుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ నెగ్గారు. మెజారిటీ గురించి వెయిటింగ్ అంతే అండి. ఆ మెజారిటీ వచ్చేసింది అనుకో సీన్ అయిపోయినట్టు అన్నీ. మ్యాక్సిమం 180,000 నుంచి 1,00,000 చూసుకోండి పక్కాగా, తగ్గేది ఉండదు. ఇప్పుడు మీరు వచ్చి నాకు 1,00,000 రూపాయలు ఇస్తా, నేను ఓటు వేసేస్తానా? అక్కడ ఉండేది ఏముందంటారు చెప్పండి మీకు? పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆయన పోటీ చేస్తే అభివృద్ధి అవుతుంది, ఒక స్మార్ట్ సిటీ కింద తయారు చేస్తాడో అన్న భావం ప్రతి జనాల దగ్గర ఉందండి. ఓకేనా? ప్రతి జనాల దగ్గర ఉంది ఆ భావం. ఇప్పుడు నేను వచ్చి పోటీ చేసేసి నేను లచ్చకొచ్చి పెట్టి నువ్వు వచ్చి పోటీ చేసి లచ్చకొట్టి ఎక్కడైపోద్దండి? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గేశారు. మెజారిటీ గురించి వెయిటింగ్ అంతే అండి. మాకైతే చాలా ఎగ్జాక్ట్గా ఉందండి. ఓకేనా? ఆయన ఇక్కడ పోటీ చేస్తాం, గెలిపించుకుంటే బాధ్యత మాకుంది, తిరిగి బాధ్యత మాకుంది. ఆయన వెంటే తిరుగుతాం, ఆయన వెంటే ఉండి ప్రతి ఒక్కళ్ళతోటి ఓటు బ్యాంకు ఫుల్లుగా చూసుకుంటే బాధ్యత మా జనాలందరికీ ఉందండి. పిఠాపురం అనుకున్నారు ముదరగాడ పద్మనాభం గారికి కొంత క్యాస్ట్ ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ ఉందండి? ఒక లిల్లీస్ ఏమో పవన్ కళ్యాణ్ గారు కావాలంటున్నారు, ఒక ఎస్సీ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు, ఒక బీసీ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు, అలాగే కాపు క్యాండిడేట్ కూడా పవన్ కళ్యాణ్ కావాలనుకుంటున్నారు. అందరూ పవన్ కళ్యాణ్ కావాలనుకున్నప్పుడు ఓన్లీ కాపులకే మద్దతు ఎలా ఉంటుందండి? పవన్ కళ్యాణ్ గారికి అందరూ కావాలి, ఆయనకి మేము అందరూ కావాలి. ముద్రగాడు ఎన్ని పార్టీ మొన్నటిదాకా జనసేన అన్నాడు, ఇప్పుడేమో వైసీపీ అంటున్నాడు. మొన్న వెళ్ళి కండు వేయించుకున్నాను అంటున్నాడు. కండు వేయించుకొని ఏం చేస్తాడు? కాపు 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 ఎక్కడ ఉంది? మిగతా క్యాస్ట్లు పోయినాయా? కాపు ఒకటే కావాలా? మిగతా క్యాస్ట్లు వద్దా? ఓటింగ్ వద్దా? మిగతా క్యాస్ట్లకి క్యాస్ట్లు కూడా కావాలి కదండి. ఎవరు పోటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరు నెగ్గిది వాళ్ళు నెగ్గుతారు. పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కగా చెప్తున్నాడు, నెగ్గేశారు. మెజారిటీ గురించి వెయిటింగ్లో ఉన్నాము. ఓకేనండి? పిఠాపురం ఆల్రెడీ స్మార్ట్ సిటీ తయారవుద్దండి. ఒకప్పుడు ఎక్కడో ఉన్న వైజాగ్, విజయవాడ ఆ పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు రాజమండ్రి కాడ. ఇప్పుడు పిఠాపురం ఎవరికి తెలియని పేరు. అలాంటిది నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళింది. ఢిల్లీ స్థాయిలో పిఠాపురం.
ఇంకా అభివృద్ధి ఇంకెక్కడ అవుద్ది అంటే ఆల్రెడీ గెలిస్తే స్మార్ట్ సిటీ పక్కగా తయారు చేసి పిఠాపురం జనాలందరికీ కూడా చూపిస్తారు. ఏం జనసేన మళ్ళీ మా వీడియో మళ్ళీ అక్కడ అధిష్టానికి వెళ్ళాలా, 1,00,000 కాదు 5 లక్షలు తీసుకున్నది సరే, ఓటు వచ్చేవాడికి జై జనసేన గ్యాస్కే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.